డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. మన ఇప్పుడు దాకా చేసిన వీడియోస్కి చాలా మంది చాలా డౌట్స్ అడుగుతా ఉన్నారు. సో ఈరోజు మనం ఈ డౌట్స్ని అడ్రస్ చేద్దాం. మేడం, ఓన్లీ వన్ సైడ్ టాన్సిల్ ఇన్ఫెక్షన్ ఉంది, వన్ సైడ్ తీయించొచ్చా? సో యూజువల్లీ టాన్సిలెక్టమీ ఎప్పుడైతే చేస్తామో, అంటే టాన్సిల్ రిమూవల్ సర్జరీ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు రెండు వైపులా ఉన్న టాన్సిల్స్ తీసేస్తాం అనమాట. ఎందుకు అంటే ఫర్ నౌ ఇప్పుడు మీకు ఒకవైపు టాన్సిల్ ఇన్ఫెక్ట్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు సర్జరీ చేసి ఒకవైపు టాన్సిల్ తీసామనుకోండి, ఇంకోవైపు టాన్సిల్ ఇన్ఫెక్ట్ అవ్వదు అని గ్యారంటీ ఏం లేదు. సో మళ్ళీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ మళ్ళీ మీకు ఆ టాన్సిల్ మళ్ళీ ఇన్ఫెక్ట్ అయ్యి అది ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంది అంటే మళ్ళీ ఆల్ ద ప్రొసీజర్ మీరు మళ్ళీ సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి సో ఎప్పుడైతే వన్ టాన్సిల్ తీస్తామో, ఈవెన్ దో ఇంకో టాన్సిల్ అంత పెద్దగా అవ్వకపోయినా కూడా అది కూడా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. మా పాపకి 10 years ఫస్ట్ టైం టాన్సిల్ వచ్చింది, సర్జరీ చేసి తీసేస్తాం అన్నారు. తీయించాలా లేదా మెడిసిన్ వాడి తగ్గించుకుంటే మంచిదా? మళ్ళీ నెక్స్ట్ టైం వస్తే సర్జరీ చేయించొచ్చా? సో యూజువల్లీ టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ 1 yearలో మోర్ దాన్ 3 to 4 ఎపిసోడ్స్ వస్తేనే దాన్ని క్రానిక్ టాన్సిలైటిస్ అని అంటాం. ఎప్పుడైతే 1 episode 2 episodes వస్తూ ఉంటాయో అది కామన్గా నార్మల్గా మన సీజన్ చేంజ్ వల్ల కానివ్వండి, లేకపోతే జలుబు వల్ల, బయట ఫుడ్ తినడం వల్ల, చల్లటి పదార్థాలు తినడం వల్ల, దీనివల్ల ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో జస్ట్ 1 episode ఆఫ్ టాన్సిలైటిస్ యూజువల్లీ వీ డోంట్ రియల్లీ సజెస్ట్ సర్జరీ అన్నమాట. తీసేయటం అనేది అవసరం ఉండదు ఒక్క ఎపిసోడ్. అదే ఈ ఎపిసోడ్స్ ఫ్రీక్వెంట్గా అవుతున్నాయి, వచ్చిన ఎపిసోడ్ ప్రతిసారి కూడా పాపకి బాగా జ్వరం వస్తుంది, ప్రతిసారి యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది, లేకపోతే ఓరల్ యాంటీబయాటిక్ కాకుండా ఐవి యాంటీబయాటిక్స్ దాకా వెళ్లాల్సి వస్తుంది, ఇలాంటి సిచ్యువేషన్స్లో తీసేయడానికి సర్జరీ చేయాల్సి ఉంటుంది.